మిగతా నలుగురు ఒక సెట్. సో ఇది మనం ఆడేసి నెక్స్ట్ సెట్ వాళ్ళు ఆడతారు, అట్లా కాంబినేషన్ మార్చొచ్చు. ఎవరు కాదు అట్లా కాదు, ఈ నలుగురు కాంబినేషన్ పడలేదు. లేదంటే రిపీట్ చేయమంటే రిపీట్ చేసుకోవచ్చు. ఓకే నేను వాళ్ళు మన తర్వాత అట్లనే పర్లేదు. మీకు ఒకవేళ అట్లా మార్చాలన్నా కూడా లేదు నెంబర్ లేదు. ఓకే A4 A4 ఓకే. కానీ మన కసి చూపిద్దాం. ఇందాక నుంచి స్లాష్లు కూడా మనం రండి వచ్చేయండి. A4 మీరు అనేది 1 2 3 వివేక్ గారు. ఓకే 1 2 3 4 కాదు మీరు బాలు నెక్స్ట్ ఇద్దరు ఎవరు? మీరిద్దరు. ఓకే రండి అన్న. ఓకే పేను ఓకే ఎట్లయినా అందరికి ఈక్వల్ ఛాన్స్ వస్తుంది. A4 కానీ ఇది 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 ఇప్పుడు ఉంటుంది చూడ, ఒక రౌండ్ తిరుగుతుంది. మాకేం కాంబినేషన్ మార్చాల్సిన అవసరం. మీరు ఆ పక్కే ఉండండి, మీ పక్కే ఉంటాం, మీ ఇద్దరు ఆడదాం. మీరు ఆ పక్కే ఉండండి, మనం నా పక్క రావద్దండి. ఏం పర్లేదు, 3 సెట్లు కాబట్టి ఆడదాం. ఇందాక నుంచి ఇది బాగా వీడియోలు తీసినట్టున్నాడు. జారుతుంది వేస్తున్నాడు. ఈ వీడియోలు ఇక్కడ ఆడిందే. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇందాక ఏమనిపించింది కాదు, ఇందాక వెళ్ళిపోయి గురువుని జోబులో పెట్టేసుకొని ఆడుతుంది. లేదు యాక్చువల్గా కొన్ని మనకి అట్లా అనిపించేస్తా వచ్చేస్తుందేమో అనేసి. లేదు కోటి మొత్తంగా మీరు ఒక్కర్లే చాలు ఇటు సైడ్. లేదు కొంచెం ఆవేశం వచ్చేస్తుంది. ముందు ఉన్నప్పుడు మనకు అందేస్తుంది. ఏదో సరదాగా మాస్టరే. ఇందాక నేను వెళ్ళాను చూడు సంతోష్గా. మీరు అసలు ఆయన దగ్గరికి వెళ్తాను బాల్, మీరు ఆయన ముందరికి వెళ్ళి అడ్డంగా నిలబడి ఈజీ బాల్ కదా వెళ్ళి కొట్టేయచ్చు అనిపిస్తుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏమంటే ఇమీడియట్ వాళ్ళు ఎత్తారనుకోండి ఈ పక్కంతా గ్యాప్ ఉంటుంది వెంటనే, మనకి ఈజీగా ఉన్నా కూడా. ఇంకోటి ఫస్ట్ టైం సర్వ్ చేస్తున్నాం కదా సెట్ లో, అప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు అంట. ఆ రూల్ నేను చూసాను, కానీ అది నేను కొట్టాను, గూగుల్లో కొట్టాను, చాట్ జీపీటీలో కూడా. ఒక ఇన్స్టాగ్రామ్ 2 వీడియోలు చూసాను, అది చూసి చాట్ జీపీటీలో కొట్టాను. వాడు అలా కాదన్నాడు. ఈవెన్ మీరు పెట్టిన ఏ వీడియో ఉందో ఆ వీడియో కింద కమెంట్స్ చూడండి ఒకసారి. కమెంట్స్ తర్వాత అమ్మలక్కలు ఎత్తారు, ఎవరు నేర్పించాను నీకు అసలు, వీళ్ళని చూస్తే ఆట మర్చిపోయేలా ఉన్నావు అనేసి. నేను చూసాను, ఆ వీడియో చూశాను. పెద్ద సంతోష్ సర్వులో మన ఇద్దరం ట్రై చేసుకోవచ్చు కదా, అవతల వాళ్ళు ఇద్దరు. అలా నేను కూడా అనుకున్నా, కానీ అట్లా లేదు. బట్ ఆయన మరీ షోల్డర్ అప్పు కొడుతున్నాడు. అవును, హైట్ ఎత్తి కొడుతున్నాడు. అంటే ఇప్పుడు చెప్తే మనం ఎత్తలేక అంత బండ్ షాట్లు, ప్రాపర్ షాట్లు, ఒక బంటేకా ఏం లేదు. యాక్చువల్గా ఆ బండ షాట్లు ఎప్పుడు మారుతాయంటే మనం ముందు. ఏం కాదు మాస్టర్, ఇప్పుడు ఎవరిని ఏమంటారు కంపెనీ గురించి కాదులే, ఆయన తెలియదు. అది ఆయన అంటే బోల్ మంది ఉన్నారు. ఏ అయినా పవన్ ఎలాగేస్తున్నాడు అసలు. మనం ఒకరోజు ఏం చేద్దాం అంటే సోషలైజ్ అయిపోదాం, అందరితో ఆడేద్దాం ఉన్నాం, అప్పుడు తెలుస్తుంది వీళ్ళు బాగా. ఆడితే మనకి సిగ్గు అవుతుంది. మీరు బాగానే ఆడతారు, షార్ట్లు లేదు. ఒక ప్రాపర్ షార్ట్ కొట్టండి, అది నేర్చుకోకపోతే మనం వేస్ట్ చేయలేం. అంతే టుక్కు అనుకుంటా. నీ కొట్టు నాకు కొట్టు నీ కొట్టు అలాగే ఉన్నాడు. టెక్నిక్ లేదు, షార్ట్ లేదు. పోయిన వారం అంత ఫ్రెండ్ ఉన్నారు నా, మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏదో రకంగా ముందర రావట్లేదు. పోయిన వారం మీకు గుర్తుంది, అందరూ ముందరకు వచ్చాం. బాగున్నారా పిల్లలు, రాధా గారు? అప్పుడు బాగా టైరింగ్గా కూడా అనిపించింది. అంతా చుట్టాలు గిట్టాలు అంతా ఇంకా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు, పెద్దమ్మ యుఎస్ వెళ్ళిపోయారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకే, నేను 2 రోజులకి ఇండియా వెళ్తున్నా మాస్టర్. 25th నవంబర్ ఈ మంత్. గేమా? ఫస్ట్ గేమ్ முடிஞ்சிச்சா?
2-0 పాయింట్ కాదు మాస్టర్, 5 dirhams. 5 dirhams. దానికి ఒక యాపే క్రియేట్ చేయాలి మనం. చేసుకుంటే వెళ్ళిపోవడమే. యాక్చువల్ అవును, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడతారు. ఇప్పుడు ఏదో తెలియని అంటే ఒక పర్లేదు ఏం కాదులే అనుకుంటారు. ఇదే అవుట్, ఇదే అవుట్. అమ్మా ఎట్టొచ్చింది తెలుసా? లాంగ్ బీచ్ అది ఇంకా ఎత్తున్నాడు కోపన్. ఆడికి మనం డేట్ చెప్తే ఆడు బుకింగ్ చేస్తున్నాడు ఆడికి హోటల్తో. అది ప్రాక్టీస్ పన్నా ఫస్ట్, వెళ్ళి ప్రాక్టీస్ పన్నా ఫస్ట్. అక్కడికి వెళ్తే మన బఫే మన ఇష్టం, అంత ఏది కావాలంటే తిన్నాం. నేను హాఫ్ డే తీసుకున్నా బఫే వస్తుంది వస్తాయి, అంతకన్నా ఎక్కువ లేదు. చిన్నపిల్లలకి 60 అని, ఆడవాళ్ళకి 110. స్కోర్ ఎలా? 25 ఫ్యామిలీ టెంట్. 2-0 క్యాన్సిల్ చేస్తాం కదా చివరికి. అవుట్. నెట్ మీద కొట్టద్దు స్వామి అంటున్నారు. మళ్ళీ బుక్ చేసుకోవచ్చు, డిసెంబర్లో ఉన్నాయి. వెళ్ళము. నేను డిసెంబర్ 12 నుంచి ఓకే, జనవరి 3 వరకు సెలవులు. లేదు అఫీషియల్గా ఇండియా 3 సెట్లు వస్తాయి అన్న, 3 మనమే కాంబినేషన్ ఉన్నాయి, ఏం పర్లేదు. సండే వాళ్ళు చెల్లి వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ 20వ తారీఖు 10 రోజులు ఉంటారు. తీసుకోండి ముందున్నా పర్లేదా? అవును ఇదిగో ముందుంటే పర్లేదా? ఇది హెడ్ ప్రో, అది చూపించండి, అది చూపించండి. ఇది కూడా మంచి బాల్. ఓకే, ఇది ప్లస్. ఇంకా చూడండి మిగతా బయటకు కొట్టుపడుతుందండి. ఇది కూడా బాగుంది. ఇది బాగాలే మాస్టర్, చూడండి అది రెండు బాగానే ఉన్నాయి బాల్స్. రెడీ మాస్టరు? బాల్ సర్వా ఓకే. రీసర్వ్ ఇన్ టేక్ నా షార్ట్ అన్నా. అసలు అది ఎలా? కమాన్ ఎత్తండి, ఏం కాదు జస్ట్ మీరు బాల్ అటుపో, గ్యాప్లో ఏంటి చాలు. అది లవ్లీ అది ఇట్లా బౌన్స్ అయిపోయింది. దాని నుంచి అట్లా వెళ్తాం, అలా వెళ్తున్నప్పుడు ఇలా వెళ్ళాల్సింది. ఇగో లవ్లీ. ముందుకు వచ్చేయండి ఆ లైన్ ముందుకి. 30-15 లవ్లీ. అయ్యో టచ్ అయిపోయింది, కిందకు వచ్చేసి లేదు, టచ్ అవ్వాలి కింద పడిపోయింది. ఓకే మీరే షార్ట్ 40-30 పైకి 40-30. 2 more, కమాన్. ఈజీ మాస్టర్. గేమ్ ఓకే. షూ
అవుట్. ఓ ఇది తీసుకోండి. టేకన్. బాగా ఆడింది కానీ వెళ్ళలే. స్కోర్ చా 30 ఆల్. షార్ట్ ట్రై. ఓకే, ఇంకొంచెం పైకి పడాలి. శబాష్ కమాన్. 40-30 2 పాయింట్లనా. అవుట్. డైరెక్ట్ గోల్డెన్ పాయింట్. బాగా పడింది కానీ ఎస్ ఎస్ ఎస్. 2-0. 2-0. కమాన్ కమాన్ కమాన్. లవాల్. లో 15. అది సారీ అండి, యాక్చువల్గా ఇందాక వదిలేసి. గుడ్ షాట్ గుడ్ షాట్. నేను అందుతున్నా అంటున్నా మళ్ళీ వదిలేసి. 15 ఆల్. రిసర్వ్. మీరే. శబాష్. 30-50. కమాన్ కమాన్ మాస్టర్. ఒక్క సెట్ కొడతాం కానీ. 30-15 అవుట్. రిసర్వ్. 30-15 రిసర్వ్. వచ్చింది. అమ్మా. అది 30 ఆల్. కమాన్ కమాన్. 30 ఆల్. మీరే. లవ్లీ. 30-40 కమాన్. 2 పాయింట్లు. ఇందాక కూడా క్లోజ్గా వచ్చాం. కమాన్. 30-40 మీరే. వదిలేండి. అది చూసావా, సింపుల్. బ్యాక్ ఫ్రంట్ 2-1. అదే మంచి గేమ్. జస్ట్ ఇంకొక 2 పాయింట్లు బాగా ఆడాల్సింది. మూడు మ్యాచ్లు క్లోజు. అసలు సెకండ్ మ్యాచ్ మంది. ఈసారి 2-1లో 2 క్లోజ్ మ్యాచెస్ 1 డామినెంట్ మ్యాచ్ అని రాద్దాంలేండి. 3-0 కొట్టినప్పుడు ఎప్పుడు క్లోజ్ మ్యాచెస్ అనేసి డామినెంట్ మ్యాచ్ ఎప్పుడు చూడలేదు. 2-1కి వచ్చే కొద్ది క్లోజ్ మ్యాచెస్. ఐస్ క్యూబ్స్ ఉన్నాయా వేసేయండి. నీకు 2 సెట్లు ఉన్నాయి మనకి ఇంకా. ఆ 2 కూడా కొట్టేస్తే తృప్తిగా ఉంటుంది. ఎక్కడ కొడతావు? కొట్టనివ్వను మాస్టర్. కొడతానంటే మాస్టరు కొట్టనివ్వకూడదు. మీ పౌరుషం బయటికి లాగండి. ఏం కాదు. మీరు
ఛాన్స్ తీసుకో. లాస్ట్ దుబ్బింది. ఇక నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఛాన్స్ తీసుకుని మ్యాచ్ కొట్టండి. కొడతాం. ఏం కాదు, చూసుకుందాం. ఎవరు వస్తారు తిరుపతి నుంచి కూడా చూసుకుందాం మనం. మేమే వస్తాం, ఇంకెవరినో ఇంటికి తీసుకొస్తాం. టైగర్ వస్తారేమో మామగారు. ఏదో రీల్లో చూసా, సెండ్ మీ ఎంఓఎం అనేసి మేనేజర్ అడిగితే మధ్యలో అమ్మని ఎందుకు తీసుకొస్తావా, దమ్ముంటే నువ్వు నేను చూసుకున్నారా, మా అమ్మ నన్ను అట్లా మామగారు ఎందుకు మధ్యలో, మనమే చూసుకుందాం. టేకన్ లవ్లీ ఇన్ అంతా ఇన్నే. ఆఫ్టర్ సర్వ్ కమ్ ఫ్రంట్ నా బిఫోర్ లైన్ ప్లే బిఫోర్. లాస్ట్ వీక్ మీరు అందరూ వెళ్ళిపోయాక ఆడే మేము ఇద్దరు ఆడారు. 6 ఎంతగా ఎన్నిలాగా అయింది మ్యాచ్ గేమ్? ఒక సెట్ ఆడి ఒక సెట్ మా యాక్చువల్గా నలుగురే ఆడినప్పుడు అరగంట ఆడితే చాలు, సరిపోతుంది. ఎన్నో గేమ్లు ఆడాక అరగంట. ఫస్ట్ మేము వాళ్ళకి చెత్త కొట్టేసాం, ఇంకా నెక్స్ట్ ఏడుతున్నారు. ఎవరెవరు కాంబినేషన్? మీరు ఇద్దరు వీళ్ళిద్దరా? మార్చుండాల్సింది మధ్యలో. చూడండి 2 కోట్లు మీరేమో అయితే అమ్మాయిలు తెస్తా అన్నారు. నిన్న కూడా కలిసి భయపడుతుంది. లేదా మీరు వెళ్ళి ధైర్యం చెప్తా ఉండండి, ఇలా మేము ఆడేస్తాం. ఏమన్నా చేసేస్తాం మేము. ఏంది నైట్ 2 అంటే భయపడతాడు కాదు, వస్తారా? రెండు వరకు ఆడతాం. అవుట్ అవుటే, అవుట్. పిచ్చి పడుంటే కొంచెం లేస్ ఉండేది. ఇలా మన బ్యాచ్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు 1 కోటికి ఎక్కువ 2 కోట్లకి తక్కువ అయిపోయినాయి. నిజమే కదా. ఇట్లా అని చెప్పి మనం ఇంకోటి బుక్ చేసాం అనుకోండి, అప్పుడు కంటిన్యూస్గా ఆడుతూనే ఉండాలి. ఫ్రైడే అంటే వాళ్ళకి అది ఒకసారి ఆడ మానేసి ఇక్కడ రమ్మను. వేరే వాళ్ళ కళ చూసేది కాదు, మన 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 కళ గురించి చూడాలి. ఇంత గేమ్ అరే అన్ని ఎలాగా యూట్యూబ్ కామెంట్లు సరిపోవట్లేదు. అవును బాగా, ఆ యూట్యూబ్ కామెంట్లు మాత్రం వాడు ఎవడో మళ్ళీ చేత్తో కొట్టలేదండి, మామూలుగా కదా. బాగా క్లోజ్ సర్కిల్లోనే కూడా పెట్టాడు. You put that comment from India. దట్ కమెంట్ No one getting doubt. కదా, ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్న వాళ్ళే పెట్టగలుగుతారు అట్లా. వాట్ ఈస్ యువర్ యూట్యూబ్ ఐడి? ఫేక్ ఐడి, కొత్త ఐడి. మీద 1.5 అని పెట్టినాడు. అంటే మీకు ఎవరు చెప్పినారు 2.5 మీద? వెయిట్ దాంట్లో పట్టుకుంటే నాకు తెలుస్తున్నాయి వెయిట్ మొత్తం ఇక్కడ ఉంది. వెయిట్ బాగుంటుంది, ఆడి చూడండి. హెడ్ కూడా కిందే ఉంటుంది వెయిట్. ఇది ఈవెన్గా స్ప్రెడ్ అయింది ఈ బ్యాట్. ఇది దీని తాన్న బయటకి వెళ్తుంది బాల్. అసలు రాజమౌళి సినిమా పలకడానికే రావట్లేదు. లేదా ఇంకా పేరు పెట్టలే. అదే పేరు అది కాదు, అదే గ్లోబ్ ట్రోటర్ అని సినిమా పేరు పెట్టేశారు. లేదండి పెట్టేసాడు. అదే అదే అవునా? లారీ పేరు అది. నిన్న లారీ మీద రాసుకున్నాడు. ఇదేంటి ఎక్కడ ఉంది అనుకున్నాను. ఏమో తెలుగు అవుట్ ఫ్యాన్ ఏమనుకున్నాను. అది ప్రపంచంలో తిరిగాడు. అది జానర్ అండి. అంటే ఈ మామూలుగా ఇప్పుడు అట్లయితే యాక్షన్ అడ్వెంచర్ అట్లా గ్లోబ్ ట్రోటర్ అనేది ఒక అది హ్యారీ పాటర్ లాగా ఉంది. అదే అంటే మెయిన్ ఏమంటే ఈ హాలీవుడ్ ఈసారి అదే అందుకే ప్రియాంక చోప్రాని పెట్టుకున్నారు. రీచ్ అవుతుంది. ఏం మరి ఏం చేస్తారా? శృతి హాసన్తో పాట పాడించాడు. అది బాగానే పాడింది శృతి హాసన్. ఈ పాట ప్లస్ దాంట్లో ఆ పాట ఉంది, కూలీలో ఒక పాట పడింది, రెండు ఒకేలాగా ఉంది. కూలీ లేదు
మోనికా బెల్లుచి లాస్ట్ లో ఈ సాంగ్ ఇచ్చింది కదా, అది ఏఆర్ రెహమానా మ్యూజిక్? బోలిగా మోనికా బోలిచి అనిరుద్ధ్. అసలు వీడు ఏఆర్ రెహమాన్ పాటల్లాగే లేవే. చిక్రీ బాగుంది, నా కార్లో పరిగెడుతుంది చిక్రీ. బాగుంది పాట. మామిడి వాళ్ళ ఏ చిక్రీ నవ్వుకుంటుంది, ఏ మురిసిపో ముద్దుగా చిక్రీ అని పిలుచుకుంటాను. కానీ ఒక పాయింట్ తర్వాత రెహమాన్ కూడా అయిపోయినాడు, అవుట్డేటెడ్ అయిపోయినాడు అసలు ఈ మధ్య కాలంలో. ఈ పాట ఓకే, బట్ జనరల్ లాస్ట్ 5-6 years లో అంత గొప్ప పాటలే రాలే. అవును బేసిక్గా ఏ రాజా నువ్వు కొట్టే సూపర్వైజింగ్ అంతే. పెద్ద పెద్ద సినిమాలు వెళ్ళాలబ్బా. ఏం పెద్ద కూడా ఏమొచ్చాయి ఇప్పుడు లాస్ట్ 5-6 years రెహమాన్. ఫస్ట్ టైం అనిపించింది చాలా రోజుల తర్వాత ఈ రామ్ చరణ్ సినిమా థియేటర్లో చూడాలని. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అనిపించింది నాకు. ప్రభాస్ గారిది అదేదో వస్తుంది కొత్త సినిమా స్పిరిటా, ఏ సినిమా కామెడీ చేస్తున్నాడు ఏంది, అవసరమా అని ఆ గట్స్ మెచ్చుకోవాలి. ఏంటంటే ఏం గట్స్? ఇప్పుడు బాహుబలి తర్వాత సాహో అనే జానరు, వాడు రాధేశ్యాము హిట్టో బ్యాడో వాడు తగిలింది ఇక్కడ తగిలింది. ఇప్పుడు కూడా వాడు హర్రర్ కామెడీ చేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు వాడికి ఉండే ఆ క్రేజ్కి. కోర్టు మారండి, కోర్టు సెంటిమెంట్ ఏనా వాళ్ళని మళ్ళీ మామూలు కొట్టకూడదు అనుకున్నాం కదా మనం. అది ఇవ్వండి చూద్దాం. నాకు చూసారా ఎవరు పల్లె ఉంటుంది, వాళ్ళు కూడా కాంటే ఆడుకుంది మనకి. ఇప్పుడు అర్థం కాలే. ఓ ఇదా ఆ బాల్ బాలే, మంచి బాల్. మీరే సర్వ్ అనుకుంటా. పోయినసారి వివేకన్ స్టార్ట్ చేశాడు, నేను అంతే చేస్తాను. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి, మీరు చేయాలి. బాల్ చూసుకోండి, బాగుండే బాల్తోనే సర్వ్ చేయండి. అయిపోయి మంచి బాల్ చూడండి, పక్కన పెట్టుకోండి, వాటినే సర్వ్కి వాడండి. ఇవేదో బాగున్నాయి, ఈ 3 బాగున్నాయి. ఈ ప్లస్లు బాగుంటాయి. ఇది పడితే ఒప్పండి మాస్టర్. ఇది చూడండి, ఇది కొంచెం ఓకే. ఓకే ఓకే టేకన్ నా లవ్లీ టేకన్. ఏ గుడ్ షాట్, గుడ్ టేకన్. భలే ఎత్తాడు, గుడ్. అంతే కరెక్టే, లవ్ 30. రిసర్వ్ ఉండన్నా. ఓకే ఓకే గేమ్ మీరే సర్వ్ అన్న. మళ్ళీ సార్ ముందే ఉంటా. నాకు ఈజీగా ఉంది, నాకు అందుకే.
$15 టేక్. కొట్టేస్తా అనుకున్నా. కమాన్ కమాన్. కిందకే వేద్దాం. కరెక్ట్. యాక్చువల్గా జస్ట్ స్టాప్ చేయాల్సింది, బ్లాక్ తీయాలా? పుష్ చేసి. ఓకే కమాన్. ఓకే వస్తారు కమాన్. రెండు ఈజీ ఛాన్స్ లేదు సరిగ్గా యూస్ అది చేసి. వెళ్ళిపోయి. కమాన్ ఒక్కటి కొట్టండి చాలు. ఎత్తండి చాలు, చూసుకుంటా. మీరే లవ్లీ లవ్లీ లవ్లీ. మీరే సూపర్. గోల్డెన్ పాయింట్. గోల్డ్ గోల్డ్ Golden గోల్డ్. చా మీరే వదిలేండి గేమ్. మీరే. ఇంకొకటి కొట్టాలి. సూపర్. ఇది కూడా కొట్టేదా? అక్కడ తగిలేసి. గుడ్ కాల్. గేమ్ కొట్టాలి కానివ్వండి. టేకన్. లవ్లీ లవ్లీ. 15-30. వాళ్ళకి పాయింట్ వచ్చిందా? కరెక్ట్. మీరు అక్కడ కొట్టలేకపోయినారు. కరెక్ట్. మీరే వెనక్కి అయింది. నెట్ మీదకి కాదు, వెనక్కి అయింది. కొట్టనివ్వండి, ఏం కాదు. కానీ మీరే గేమ్ సూపర్. దరిద్రంగా ఎన్నో ఏళ్ళ పగేది. అయినా ఇంకోటి ఉంది, చూద్దాం. దాన్ని కూడా కొట్టేసి ఈడే కళ్ళు తిరిగి పడిపోతాను. ఇంటికి వెళ్ళి దాకా మధ్యలో హరి ఒక డైలాగ్ పెట్టాడు. వాళ్ళకి ఒక పాయింట్ ఇచ్చింది. అంటే ఒక మన సైడ్ ఎక్కువ వెళ్తున్నట్టు అనిపించింది.